ఎట్టకేలకు కర్ణాటక జలాలు పాలమూరుకు చేరుకున్నాయి. ఒక టీఎంసీ కృష్ణా నది నీటిని రాష్ట్రానికి ఇచ్చేందుకు ఒప్పుకున్న కర్ణాటక అన్నట్లుగానే మాట నిలబెట్టుకుంది. ఈ వాటర్తో జూరాల ప్రాజెక్టుకు ఇన్ఫ్లో పెరుగుతోంది. అటు తాగునీటి సరఫరాకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తాగునీటి కోసం నానా ఇబ్బందులు పడుతున్న మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు కాస్త ఉపశమనం కలగబోతోంది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో ఒక టీఎంసీ కృష్ణా జలాలు ఇచ్చేందుకు ఒప్పుకున్న కర్ణాటక ప్రభుత్వం ఆ మేరకు నీటిని విడుదల చేసింది. దాంతో గద్వాల్లోని జూరాల ప్రాజెక్టుకు నీటి మట్టం క్రమేపీ పెరుగుతోంది. 0.75 టీఎంసీలు అంటే 8,500 క్యూసెక్కుల నీళ్లు జూరాలకు చేరుకున్నాయి. 22వ తారీఖు నుండి ఈ రోజు వరకు మనకి నియర్లీ 0.75 టీఎంసీ వచ్చింది. వాటర్ లెవెల్ కూడా రిజర్వాయర్ లెవెల్ 0.5 మీటర్స్ వరకు పెరగడం జరిగింది. ఇంకా రేపటికి కూడా ఇంకొంచెం వచ్చే అవకాశం ఉంది. ఈ నీటితో మనకి డౌన్ స్ట్రీమ్లో ఉన్న ప్రాంతాలకి డ్రింకింగ్ వాటర్ పర్పస్ అంతా కూడా సప్లై చేయడం జరుగుతుంది. లెఫ్ట్ మెయిన్ కెనాల్ నుండి అదని ఇంకొంచెం లెవెల్ రైజ్ అయితే ఇంకా రైట్ మెయిన్ కెనాల్ కూడా ఇచ్చే అవకాశాలు. జూరాలలో ఇంకా ఇన్ఫ్లో పెరిగితే రామన్పాడు రిజర్వాయర్ కు నీటిని వదులుతామని అంటున్నారు అధికారులు. ప్రస్తుతం పంపింగ్ చేస్తున్న 13 మోటార్లలో 2 నిలిపివేసి 11 మోటార్లతో పంపింగ్ చేస్తున్నట్లు చెప్పారు. మోటార్ల ఏర్పాటు కోసం వేసిన మట్టి కట్టను కొంతవరకు తొలగించి నీటిని సరాసరి కాలువలోకి వదిలేందుకు ప్రయత్నిస్తున్నారు. రామన్పాడుతో పాటు జమ్ములమ్మ రిజర్వాయర్ కి కూడా నీళ్లు వెళ్లే అవకాశం ఉండటంతో పాలమూరు జిల్లాలోని 250 గ్రామాలకు తాగునీటి ఇబ్బందులు తొలగనున్నాయి.